ప్రార్థించేవాడా క్రైస్తవుడు దేశ క్షేమం కోసం? ప్రధానుడి కోసం ప్రార్థించేవాడా? ముఖ్యమంత్రుల కోసం? అవును. ప్రార్థించేవాడి ప్రాణాలు తీయాలన్న ఆలోచన ఎలా అయ్యా వస్తుంది? ప్రార్థించేవాడి మీద పగలేంటయ్యా? ప్రార్థించేవాడి మీద ద్వేషం ఎందుకయ్యా? ప్రార్థించేవాడి మీద అసూయ ఎందుకు? ప్రార్థించేవాడి మీద దాడులు చేయాలన్న మనసు నీకు ఎలా వచ్చింది అసలు? నీకు అన్నం పెట్టిన చెయ్యి నరికేస్తావా? అన్నం పెట్టిన చెయ్యి నరికేస్తే నీ ఏమంటారు? నీ కోసం, నీలాంటి వారి కోసం నిత్యము మోకాళ్ళు వేసి ఉపవాసాలతో తిని తినక, ఉండి లేక, చాలి చాలక, ఎన్నో బాధలతో బ్రతుకుతూ కూడా, జీవిస్తూ కూడా మీరు అసహించినా, మీరు విలువనివ్వకపోయినా, ఊరికి ఎక్కడో దూరంలో పెట్టినా, మీ దగ్గరకు వచ్చి ఏది మిమ్మల్ని ఆశించక వారు మీకోసం ప్రార్థించి మీరు బాగుండాలని కోరుకుంటున్న వారికి మీరు హాని చేయాలి, కీడు చేయాలని మీరు అనుకోవడం, అది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి మనసున్న వాళ్ళు